నోరుందని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. అధికారం అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. అధికారం పోయాక ఆగమాగమవుతున్నారు. ఇప్పుడు అప్పట్లో పోటీపడి మరీ కూటమి నేతలను తిట్టారు. ఇప్పుడు వరుసగా కటకటాల వెనక్కు వెళ్తున్నారు. తాజాగా పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇప్పటికే జైల్లో ఉన్న వల్లభనేని వంశీపై వరుసగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా పోలీసులు ఇప్పుడు నోటీసులను జారీ చేశారు. ఈ పరిణామాల క్రమంలో వైసీపీ నేతలు ఇప్పుడు వణుకుతున్నారా? నెక్స్ట్ ఎవరంటూ భయపడుతున్నారా? లెట్ us watch the story. కర్మఫలం అనుభవించక తప్పదని అంటూ ఉంటారు. వైసీపీ నేతలకు ఇప్పుడు జరుగుతుంది అదే. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా కూటమి నేతలపై రెచ్చిపోయారు. కుటుంబ సభ్యులను సైతం రాజకీయాల్లోకి లాగారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. జగన్ దృష్టిలో పడడానికి తిట్ల పురాణాలు ఎత్తుకున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్పై అభ్యంతరకరమైన భాష వాడడమే కాకుండా తమకు అనుకూలమైన సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టించారు. అధికారం శాశ్వతం అనుకున్నారు. తమకి ఇక ఎదురే లేదనుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు కటకటాల పాలవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అండ చూసుకుని కొందరు వైసీపీ నేతలు రెచ్చిపోయారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ కోవలో ముందుంటారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఎన్నో దౌర్జన్యాలు, అరాచకాలు చేశారని వంశీపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు వంశీ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదు కాగా తాజాగా మరో 3 కేసులు నమోదయ్యాయి. వరుస కేసులు నమోదు కావడంతో ఇప్పట్లో వంశీ బయటకొచ్చే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వైసీపీ నేతలను ఒక్కొక్కరిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలోనే ఫిర్యాదులు చేసినా అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాగానే గత ఫిర్యాదులు ఆధారంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే వంశీపై కేసు నమోదైంది. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నటుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోసాని కృష్ణమురళి ఏపీఎఫ్టీవీ డీసీ చైర్మన్గా పనిచేశారు. ఈ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై గత ఏడాది నవంబర్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు నమోదైనట్టు సమాచారం. మరోవైపు గత ఏడాది నవంబర్లో తనపై కూటమి శ్రేణులు వరుస ఫిర్యాదుల నేపథ్యంలో తాను ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనంటూ పోసాని కృష్ణమురళి సంచలన ప్రకటన చేశారు. జన్మలో రాజకీయాల గురించి మాట్లాడనని, రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ అప్పట్లో ప్రకటించారు. అయినా చట్టం తన పని తాను చేసుకుపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీకి చెందిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి మార్చి 5న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. గతంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన గోరంట్ల ఇప్పుడు పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోక్సో కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై గోరంట్ల మాధవ్పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. బాధితురాలి గోప్యతకు భంగం కలిగించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి మాదిరి గోరంట్ల మాధవ్ కూడా అరెస్ట్ అవుతాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు యూట్యూబర్ శ్రీరెడ్డి కూడా రెచ్చిపోయి పవన్ కళ్యాణ్, లోకేష్పై వ్యక్తిగత విమర్శలు చేసింది. మాజీ మంత్రి కొడాలి నాని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు. ఇప్పుడు ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే శ్రీరెడ్డికి ముందస్తు బెయిల్ లభించింది. చూడాలి మరి ఏం జరుగుతుందో ముందు ముందు.